మేడం చెప్పండి, అంటే కాళేశ్వరం పైన చర్చ జరుగుతుంది. హరీష్ రావుకి 3 నెలలు పదవి ఇస్తే లీలు ఎట్లా రావు చూపిస్తా, దాని తర్వాత ఇంకా ఒకవేళ లీలు తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఛాలెంజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకప్పుడు ఎప్పుడో ఒకసారి రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరిగినట్లు గుర్తుందా నీకోసారి పెట్టుకొని తిరిగిండు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. దాన్ని ఏదో ఉట్టిగా నామకేవాసం పెట్టుకొని తిరిగినా అన్నాడు. ఈ తిక్కల సన్యాసానికి 6 అడుగులు పెరిగిండు, కానీ మైండ్ వచ్చేసి మోకాళ్ళ కిందికి అరికాళ్ళలోనే ఉన్నది. దొబ్బేసిన మైండ్. దరిద్రుడు అష్టదరిద్రుడు. కట్టింది ఆలే, కూలిపోయింది వాళ్ళ హయాంలోనే, సర్వనాశనమైంది వాళ్ళ హయాంలోనే. కాళేశ్వరంలో నీళ్ళు పోతాయి అని అంటే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా వారలేదు. కానీ తెలంగాణలో సుభిక్షంగా అన్ని వరి పంటలకు నీళ్ళు అంది, లక్షల టన్నుల వ్యవసాయం జరిగింది. ఈ దరిద్రుడు వచ్చి రైతులు ఆగమవుతున్నారు, రైతులకు నీళ్లు పోతలేవు, రైతుల మీద పగబట్టకు, పడితే మా మీద పగబట్టు, పగ ఉంటే మా మీద కొట్లాడు. అరే వీని బొంద ఏదో సెంటిమెంట్ రాలుద్దామని ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణ ప్రజల మీద మాకు కాదు పగ, తెలంగాణ ప్రజల మీద బావమరుదులకు ఉన్నది. ఎందుకంటే బాల్కా సుమన్ ఒకరోజు మాట్లాడిన మాటలు, జైలుకు పోయినటువంటి సందర్భంలో ఆడు దిక్కుమాలినోడు మాట్లాడిన మాటలు ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. మేము ధర్నా చేస్తే 4 రైతులు వస్తలేరు కాబట్టి రైల్వే ట్రాక్కులు కోసేయండి, లేదా ఇది ఏమంటారు అది బొగ్గు కర్మాగారం ఆఫీస్ కోసేయండి, ఆఫీస్ తగలబెట్టండి, లేదా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తగలబెట్టండి. ఇట్లాంటివన్నీ మాట్లాడినటువంటి దొంగ. వీళ్ళకు ఉన్నటువంటి పగ రైతుల మీద ఉన్నది, నిజంగా రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద. 2023లో ఓట్లేక ఓడగొట్టినని పగ ఇప్పుడు కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని రైతుల మీద ఉన్నటువంటి పగను తీర్చుకోవాలి అనేది వాళ్ళు పట్టుకున్నటువంటి కంకణం. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఎత్తిపోసి చివరికి అది భద్రాచలం దగ్గర నీళ్లు వదిలేస్తే లాస్ట్కి ఏమవుతుంది, భద్రాచలం అంతా కొట్టుకొని పోతుంది. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కొట్టుకొని పోతాయి. ఇంతమంది కొట్టుకొని పోయి చచ్చిపోతే రేపు తెలంగాణ ప్రజలు ఎవరిని క్షమించొద్దో అని కావాలని దీన్ని రేవంత్ రెడ్డి మీద తోసేయాలి. మేము చెప్పినాం ఆ రోజు ఎత్తిపోసిండు అనుకోండి, ఏమన్నా అయింది అనుకోండి, మళ్ళీ ఏమంటారంటే రేపు పొద్దుగాల మేము చెప్పినాము నిపుణులను తీసుకొని వస్తామన్నారు, సిబిఐ అన్నారు, అదన్నారు ఇదన్నారు. మరి కనీసము తెలివి లేదా రేవంత్ రెడ్డికి? దాన్ని కట్టించే తెలివి లేక కావాలని కూలిపోవడానికి కంకణం కట్టుకొని ఇటు కాళేశ్వరం పోవాలి, అటు తెలంగాణ ప్రజలు పోవాలని ఇప్పుడు నీళ్ళు ఇడిచిండు. నీళ్ళు ఇడవక ముందు ఏదైనా చిన్న రిపేర్లు వస్తే ఎందుకు చెయ్యకుండా ఇడిచిండు అని నెపమేయాలని దొంగ తిరుగుడు మాటలు మాట్లాడి ఏదో తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉన్నట్ల దొంగ మాటలు మాట్లాడుతున్న హరీష్ రావుకి 3 నెలలు సమయం ఇస్తే, 3 నెలలు కాదురా బడవ, 6000 రోజులు నీకు సమయం ఇచ్చిర్రా. 6000 రోజులు ఏం బెక్కిరు మామ అల్లుళ్ళు. 2019లో నుంచి మొదలుపెట్టిన కాళేశ్వరం నీళ్లు చుక్క ఎన్ని ఎకరాలకు సాగునీటికి నీరందింది, తాగునీటికి నీరందింది కాళేశ్వరం అని ఒక్కసారి నిరూపిస్తే బాగుంటుంది. దాని తర్వాత 1,00,000 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతున్నాయా, లేకపోతే దానివల్లనే తెలంగాణ రైతాంగం అంతా బతుకుతున్నదా? ఎన్ని టీఎంసీల నీళ్లు మీరు ప్రామిస్ చేసిండ్రు? 160 టీఎంసీల నీళ్ళు. కానీ ఎన్ని టీఎంసీలు దాని ద్వారా పొలాలకు నీరు అందినది, దాని ద్వారా రైతులు బాగుపడ్డారో ఒక్కసారి చెప్పి దాని తర్వాత ఎన్ని క్యూసెక్కులు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వర్షమే రాలేదు, ఈ దరిద్రుడు నీళ్ళని పోతున్నాయి అంటాడు. ఈ దిక్కుమాలలోనికి ఏం తెలివి ఉన్నదో ఏడున్నదో నాకు అర్థం కాలేదు. నీళ్ళు అడికేలు వచ్చినాయి అని, ఇది 1,00,000 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నాయి, ఎడ కలుస్తున్నాయి, ఏడికేలు వచ్చినాయి, చుక్క నీరు వర్షం పడకుందే నీళ్ళు ఎడికేలొచ్చి కలుస్తాయిరా బడవా. పిచ్చి మాటలు, పిచ్చి కూతలు కూస్తే నాలుక అద్దులో పెట్టుకో. ఇన్ని రోజులు పొడుగున్నావు, మాటలు మాత్రం మాట్లాడవు, తప్పుడు మాటలు బూతులు మాట్లాడవు అనుకున్నా. నీకు కూడా బూతులు మహా వస్తుంటే నీకు కొవ్వెక్కిన ఆ శరీరానికి కొవ్వు దించడానికి తెలంగాణ ప్రజలు రైతులు ఆల్రెడీ బొంద దొవ్వి బాతి పెట్టిండ్రు. నువ్వు ఎక్కడ నకరాలు చేస్తే పూర్తిగా అది 6 ఫీట్ల నుంచి 3 ఫీట్లు చేస్తారు, జాగ్రత్త. కేసీఆర్ కూడా ఎక్కడైతే కరువు ఉందో అక్కడ చూసి మరి దాని మొక్కం 38,000 కోట్ల రూపాయలతో తయారైనటువంటి అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళని తీసుకొని పోయి ఎత్తి దింపి మళ్ళా వాపస్ సముద్రంలో కలిపి ఈ రకరకాలుగా విన్యాసాలు చేసి వాళ్ళ లాభం కోసం లక్షల కోట్ల రూపాయలు 1,21,000 కోట్ల రూపాయలు తగలబెట్టి దాంతో 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందకుండా చేసి కేసీఆర్ అంటే ఏడ నీళ్ళు వస్తాయో ఏడ నీళ్లుంటాయో
పూర్తిగా రైతులకు నీళ్లు అందుతాయో ఆనే చూసి గురి పెట్టిండంట. చెమట రక్తం ఓడ్చి ఈ డిజైన్ చేసిన కట్టినా, నేనే ఇంజనీర్ అయినా, నేనే మేస్త్రినైనా, నేనే ముఖ్యమంత్రినైనా, నేనే తెలంగాణ ప్రజల తండ్రినైనా అని మాట్లాడి రైతులకు అందరికీ నేనే నిలుస్తా అని తుమ్మిడిహట్టి దగ్గర చేయాల్సినటువంటిది గ్రావిటీ ద్వారా వచ్చి రైతులకి లక్షల ఎకరాలకి నీరు అందాల్సినటువంటి ఇది ఈ ఏదది ప్రాణహిత చెవెళ్లను తీసుకొని వచ్చి రీడిజైన్ పేరుతోని కాళేశ్వరం అని పేరు పెట్టి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయిపోయినటువంటి తెలంగాణ ప్రజల తలరాతల్ని తెలంగాణ ప్రజలకు పిండి రక్తం ప్రజల సొమ్ముని ఈరోజు 3,000 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నది. 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ 80,000 కోట్ల రూపాయల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజైనా ఈ రోజైనా మీరు తెచ్చినప్పటి నుంచి 3,000 కోట్ల రూపాయలకు పై చిలుకుగా ఇప్పటిదాకా 30 నెలలు మేము ఇప్పటిదాకా దాని మీద వడ్డీలు కట్టినాం. దాని మీద ₹1 లాభం వచ్చిందేమో చూపించాలి. లాభం వచ్చిందల్లా కేసీఆర్ కుటుంబానికి ఆ రోజు కట్టినటువంటి కాంట్రాక్టర్లకు తప్పించి తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కల కన్నా ఒక్క చుక్క లాభం అన్న దానివల్ల జరిగిందేమో చూపియాలి. మరి కాళేశ్వరం నీళ్లు 2 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 ఏళ్ల నుంచి 2 సార్లు వర్షాకాలం వచ్చింది. ఈ 2 వర్షాకాలంలో ఏ చుక్క నీరు అందకుండా లక్షల హెక్టార్లల్లో వరి పంట పండుతుంది, వివిధ రకాల పంటలు పండుతున్నాయి. మరి ఎట్లా పండుతున్నాయి చెప్పాలి. వీళ్ళ అయ్య వీళ్ళ మామ ఇద్దరు కలిసి ఇద్దరు రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ వక్ర రూపమే కాళేశ్వరం. ఆ వక్ర రూపంలో కట్టినటువంటి కాళేశ్వరం వాళ్ళ మామ చాలా చూడచక్కన మామ కట్టిండని మహారాష్ట్రతోని ఒప్పందాలు జరిపించుకోలేక మహారాష్ట్రతో ఒప్పందాలు జరిపించుకుంటే గనక ఈ 38,000 కోట్లకి ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలకు పని 30% అయిపోయిన అది ఏదది మన ప్రాణహిత చెవెళ్ళని ఆ పని పక్కకు పెట్టేసి కొత్తగా మార్పు చేసేసి ఇటు ఉత్తర తెలంగాణకు అటు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు వచ్చి ఏమో మాట్లాడుతుంటే ఈరోజు అల్లుళ్ళు కొడుకు ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే ఆ మాటలకు మోసపోయేటట్లు ఉన్నారు ఆ జనాలు. వర్షం లేదురా దేవుడా అని అంటే 1,00,000 క్యూసెక్కులు నీళ్ళు ఎడుకోబోతున్నాయి. ఏడికేలు వచ్చినాయి, ఏడికి పోతున్నాయి చెప్పాలి ఫస్ట్. ఒక వారం రోజులు అంటే కేసీఆర్కి ఇస్తే నీళ్ళు ఎట్లా రావు అని చూపిస్తా అని చెప్పి అసలు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి వచ్చి అసెంబ్లీలో కూర్చోమని, తర్వాత అధికారం తర్వాత ఇయ్యమని, సభ్యత్వం తీసుకోమని, కాంగ్రెస్ సభ్యత్వం మళ్ళా తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం, చూద్దాం వీళ్ళ మొక్కలకి ఏమైనా ఇచ్చేది ఉంటే. వీళ్ళ బతుకులకి అధికార దాహం తప్పించి వారం రోజులు ఇస్తే ఏం చేస్తాడు? సముద్రంలోకి వెళ్ళి పైప్ లైన్ లేసి కాళేశ్వరానికి సముద్రంకి వెళ్ళి పైప్ లైన్ లేస్తాడా? అది కేసీఆర్ వచ్చి ఇప్పుడైతే నీళ్ళు లేవు, వర్షాలే లేవు, ఏమన్నా పైప్ లైన్ కొత్తగా వేసి ఏమన్నా కేసీఆర్ ఏమన్నా సొరంగ మార్గం ఏమన్నా చూసి అలా నీళ్లు కలుపుతాడేమో చూడాలి. వాళ్ళ ఇప్పుడు 30 నెలల నుంచి ఆడ వండుకొని ఉన్నాడు ఫామ్ హౌస్లో. ఆ సొరంగ మార్గం ఏమైనా చేసిండేమో చూడాలి. ఆ సొరంగ మార్గంలో పైపులు వారం రోజులలో పడి ఆ కాళేశ్వరంలోకి ఏమన్నా వస్తాయేమో, ఒక్కసారి ఆ సొరంగ మార్గం ఏమన్నా ఉన్నదేమో ఒకసారి ఫామ్ హౌస్లో పోయి చెక్ చేస్తే బాగుంటుంది అని అంటున్నా. కేసీఆర్ ఈ వారం రోజులు సెలవులు ఇచ్చినా ఆనే వండుకుంటాడు, వారం రోజులు అధికారం ఇచ్చినా ఆనే వంటాడు. తెలంగాణ ప్రజలు నాకు మరొకసారి అధికారం ఇస్తే మీకు పని చేసి పెడతా, లేదంటే నేను పోయి తిని పండుకుంటా, ఫామ్ హౌస్లో వంట అని ఆల్రెడీ బహిరంగంగానే చెప్పాడు. మళ్ళీ ఆయనకు అధికారం ఇవ్వాలంటే ఆల్రెడీ చేసిన దోపిడీ సరిపోలేదు, 1,20,000 కోట్ల రూపాయలు దాని మీద మళ్ళా కొత్తగా ఏమో పీకి పొడిచి ఏమో చేస్తాడంటే. ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు? మళ్ళా ఈ బ్యారేజ్లన్నీ నింపి తీసుకొని పోయి నీళ్ళు ఇడిచి మొత్తం కూలిపోతుంది. అప్పుడు తెలంగాణలో ఒక పార్ట్ ఆఫ్ జనాలు అందరు చచ్చిపోతారు. ఆ జనాలు చచ్చిపోతే మా పగ తీరిందని మళ్ళా ఫామ్ హౌస్ లో పోయి వంటాడు. అంతకుమించి చేసేది ఏమన్నది? ఆల్రెడీ పగ పెట్టుకున్నాడు కదా. రైతులు వాళ్ళెంబడి ధర్నాకు రావద్దంటేనే బాల్కా సుమన్ గాడు అవి పేల్చేయండి, ఇవి కోసేయండి, అవి కాల్చేయండి అన్నాడు. వీళ్ళకి వారం రోజుల్లో అధికారం ఇస్తే డెఫినెట్ గా అవే చేస్తారు అనేది నాకైతే అనుమానం ఉన్నది. మళ్ళీ పేల్చేస్తారో మళ్ళీ కాల్చేస్తారో. మాకు అధికారం ఇస్తే మీరెందుకు వచ్చి పనిచేస్తారా బడవల్లారా? ప్రతిపక్ష నాయకుల్లాగా వచ్చి అసెంబ్లీలో కూర్చొని సలహాలు కూడా ఇయ్యనటువంటి మీ అయ్యకి ఈ రోజు వచ్చి కాళేశ్వరం మళ్ళీ అధికారంలో అంటే మీ నాయన ఫామ్ హౌస్ లో అనుకుంటే మీకు అధికారం లేకపోతే మళ్ళీ తెలంగాణ దోపిడీలో మళ్ళీ ఒకసారి భాగస్వామ్యాలు కాకపోతే నిద్ర పడతలేనట్టుంది అయ్యా కొడుకులకు అల్లుళ్ళకు. కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వాలంట. ఈరోజు సిద్దిపేటలో చేసినటువంటి భూదందాలు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరు చేసినటువంటి భూదందాలు, ధరణి పేరు మీద దోపిడీ చేసి కాలువలు, చెరువులు అన్ని గొలుసుకట్టు చెరువులు అన్ని కథం పట్టించి మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడి కాళేశ్వరం నుంచి నీళ్లు పోస్తాడంట. ఈ మొక్కలు ఎత్తి చెంబెడి నీళ్లు పోయండి ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చాల, లేకపోతే చెంబెడి ఎత్తి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, నీళ్లు తెచ్చిపోతాడే వాళ్ళ మామగిట లారీలు
లారీలల్లా ట్రాక్టర్లల్లా ఇంకేమన్నా పెట్టి అలా నింపుకొచ్చి అలా పోస్తాడేమో అడగాలి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని అవినీతి చేసింది, ఇన్ని గానం చేసిందంటే మరి ఎందుకు చర్యలు తీసుకుంటారు? విచారణకై పరిమితం. నేను కూడా అదే అడగాలనుకుంటున్నా. సంవత్సరం దాటిపోయింది, దగ్గర సంవత్సరం అవుతుంది. సిబిఐకి అప్పచెప్పండి అని బీజేపీ పదే అని మా మీద ఆరోపణలు చేసింది. అప్పచెప్పినాక ముగ్గురికి క్లీన్ చీట్ ఇచ్చినటువంటి బీజేపీ. మరి మీరు ఎవరిని అడగాలి? మేము ఇక్కడ నుంచి రిపోర్ట్ తయారు చేసి పెట్టినాము, నివేదిక పంపించినాము, సిబిఐకి అప్పచెప్పినాము. పదే అది సిబిఐ పరిధిలో ఉన్నటువంటి కేసు. మేము విచారణ చేస్తాము, మేము 5 రోజులలో కేసీఆర్ని జైల్లో పెడతాము. 10 ఏళ్లలో మేము కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం కార్డు లాగా గీక్కున్నాడు అని చెప్పినటువంటి బీజేపీలకు మేము కేసు మొత్తం తీసుకొని పోయి దర్యాప్తు చేసి ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయండి, లేదా లోపలేసి కుమ్మేయండి, వాళ్ళు దోపిడీ చేసి దాచిపెట్టుకున్న ధనాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వండి అని పదే అడిగినప్పుడల్లా మేము తీసుకొని పోయి కేసు వాళ్ళకి అప్పచెప్పినాం. సిబిఐ కేంద్రంలో ఉంది. కేంద్రం జేబులో ఉన్నటువంటి సిబిఐ ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం కథ గురించి ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు? మేము ఆ రోజు విచారణ జరిపిస్తుంటే లొల్లి చేశారు. 40 రోజులైంది, ఏం చేస్తలేరు, ఏం చేస్తుంది సిట్టు, అది ఇదే అని మాట్లాడారు. మీ చేతికి అప్పచెప్పి 8 దినాలైంది కదా. ఆడికి పోగానే ముగ్గురికి క్లీన్ సీట్ వచ్చింది. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నట్టుగానే వాళ్ళ ముగ్గురికి క్లీన్ సీట్ ఎట్లా వచ్చింది? ఇది నాకు అర్థం కాలేదు. ఎట్లా తెచ్చుకుర్రు వాళ్ళు? ఇదంతా ఎవరిని అడగాలి మనము? కాంగ్రెస్ ఇక్కడ నివేదిక తయారు చేసి ఇచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళ జేబులో ఉండేటటువంటి సిబిఐ ఎందుకు దాని మీద విచారణ చేపట్టి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కేసు ఎందుకు నమోదు చేయలేదో సిబిఐని అడగాలి. పదే మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు లేఖలు రాస్తున్నాం, సిబిఐ కేసు ఏమైంది అని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడానికి 2-3 సార్లు లెక్కలు రాశాడు. హరీష్ రావుని రమ్మని అడుగుతున్నాడు మా ముఖ్యమంత్రి. ఆడ సోయలేదు. మేమెక్కడ మళ్ళా ప్రాణహిత చేవేళ్ళ మొదలు పెట్టబోతున్నామో దాన్ని కట్టి మళ్ళా తెలంగాణ ప్రజలకు కొన్ని వేల కోట్లతోనే కంప్లీట్ అయ్యి మేము చెప్పినటువంటి ఆ రోజు టార్గెట్ ఇప్పుడు కంప్లీట్ ఎక్కడ కాగలదని బుగులు బట్టి ముందస్తుగా నీళ్లు ఉండి అని లొల్లి చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర గ్రావిటీ నుంచి వచ్చే నీళ్లు తెలంగాణ రైతాంగానికి అందుతాయి. 17 లక్షల హెక్టార్లకు అందగల్ల ఎక్కడ అని బుగులతోనే ముందుకు ఇది ఇడిచేస్తే పని అయిపోతుంది, ఒకటి కుంపటి అంటించేస్తే పని అయిపోతుంది అనే భయంతోనే అది పని కావద్దు, ఇది కథం కావాలి, అది రేవంత్ రెడ్డి చేసిండని చెప్పి మళ్ళీ మా మీద నెపం వేయాలి. మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాత కదండి. నియాసుంటోని 100,000 మందిని ఆయన బార్డర్లో పనిచేసినప్పుడు 100,000 మందిని, లక్షల మందిని సరిహద్దులలో దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటోనికి ఆయన చేత కాదు, దద్దమ్మ, ఆయన పనికి మాలోడు, ఇష్టం వచ్చినట్లాంటి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతామని చెప్తున్నా హరీష్ రావుకి. పళ్ళు రాలగొడతాము. 32 పళ్ళు బాగున్నాయా, లేకపోతే మన ఫిక్స్ చేసుకున్న పళ్ళు ఉన్నాయా, లేకపోతే ఆర్టిఫిషియల్ పళ్ళు ఉన్నాయా చూసుకో. అవి పళ్ళు రాలగొట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి అని అడ్డమైన మాటలు ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మీడియా అటెన్షన్ కోసం మీరు మాట్లాడితే పళ్ళు రాలగొడతాము అందరికీ అని చెప్తున్నాను.